మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. ఉన్నటి రోజు వైసీపీ కార్యాలయంలో కొంతమంది కౌన్సిలర్లు ఏదో దందాలు అభివృద్ధి దీని గురించి మాట్లాడడం జరిగింది. అభివృద్ధి గురించి వెనుకబడిన కాలనీలో 3 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చేసి ప్రత్యేక ఫండ్ తెచ్చి మా మినిస్టర్ గారు వెనుకబడిన కాలనీలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ 3 కాలనీలకి ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ హయాంలో జయరామరెడ్డి ఇండ్లు మొదలుపెట్టాకనే 60 లక్షలతో తార్ రోడ్ వేయించుకుంటుంది. చంద్రమోహన్ రెడ్డి ఇల్లు మొదలుపెట్టాకనే తార్ రోడ్ వేయించుకుంటుంది. భాస్కర్ రెడ్డి ఇల్లు మొదలుపెట్టాకనే సిమెంట్ రోడ్ వేయించుతుంది. వాళ్ళంతా మీ ఇళ్ళ దగ్గర ఎవరు స్లమ్ ఉండారు, మీ ఇళ్ళ కానుకొని ఇండ్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి మేము వస్తాము, మీరు రావండి చూద్దాం. మేము పెట్టిండే వర్కులకి మీరు రండి. మేము లీడర్లు ఉండే ఇళ్ళకి పెట్టినామా లేకుంటే జనాల కోసం మేము వర్క్ పెట్టినాడా మా మినిస్టర్ అనేది మీకు తెలుస్తుంది. అంతేగాని నోరు ఉంది కదా అని కాలనీలకు ఒకదానికే పెట్టినారు 2 దానిలకే పెట్టినారని మాట్లాడడం సరికాదు. మీరు ఇప్పుడు నారాయణ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు, ఎన్జిఓ ప్లాన్లో ఇల్లు కట్టినాడు. అది వాళ్ళ ఇంట్లో ఏ ఎంప్లాయీ అని ఎన్జిఓ కాలంలో ఇల్లు కట్టినాడు. ఒక ఎన్జిఓ ఆఫీసర్ని బెదిరించి ఇప్పుడు అది 10 సెంట్లు వాల్యూ వచ్చేసి 1,50,00,000. అదే నువ్వు 10 లక్షలకు ఎందుకు ఇచ్చినారు? వాళ్ళు బెదిరించి ఇచ్చిన ఆ 10 లక్షలు నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చినావా? దాని బదులు పత్ర పనులు మళ్ళీ పెండింగ్ ఉండే సైట్ వాళ్ళకి రాసి ఇచ్చినావు. అది మీ నిజాయితీ. నీకు ఇల్లు నువ్వు వైద్యాన్ని ఉన్నప్పుడు నీకు మొట్టమొదటి దాంట్లో ఇల్లు వచ్చింది. నీకు ఏ విధంగా ఇల్లు వస్తుంది? నీకేమైనా 10 ఎకరాల భూమి ఉంది, ఇల్లు ఉండదు, అన్నీ ఉండదు, నీకు ఇల్లు వస్తుంది. అదే కొంతమంది కౌన్సిలర్ ఒక్కొక్క కౌన్సిలర్ 10-20 ఇల్లు పట్టాలు చేసుకొని చేసినారు. ఆ పట్టాలన్నీ కానీ మేము హరీష్ అన్న ద్వారా ఆర్టీఓకి చెప్పించినాం. అవన్నీ ఎంక్వైరీ పెట్టిమని చెప్పినాం. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కొక్కరు ఎన్ని ప్లాట్లు అమ్మిండేది, ఎంత అమ్మిండేది తెలుస్తుంది. మినిస్టర్ గారు ధర్మాల్లో కనిపించలేదు అంటున్నారు. కనిపించుకోకుండా ఎక్కడ తోటలో పోయి గెస్ట్ హౌస్లో కూర్చొని అన్న పేకాట ఆడలేదు. అన్న దేశం చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ ఏమేమి వర్కులు ఉన్నాయి, ధర్మారానికి ఏం తేవాలా, ఏం ఫండ్స్ తేవాలా, జనాల చుట్టూ కేంద్ర మినిస్టర్ చుట్టూ నానా రాష్ట్రాలు తిరుగుతూ అన్న అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. అంతేగాని కనిపించలేదు అంటే ఎందుకు కనిపిస్తాడు? అన్న ఎడని గెస్ట్ హౌస్లో ఉంటే అటు పిలిపించుకుంటాడు, మూటలు తెప్పించుకుంటే కనిపిస్తాడు. అన్న మూటలు తెప్పించుకోడు. చేతనైతే కొన్ని చేసినాడు. 6 రూపాయలు గెస్ట్ హౌస్లో కూర్చొని రోజు పొద్దునే కనిపించడము, తర్వాత 11 గంటలకు గెస్ట్ హౌస్ చేసుకోవడము, ఆడ మనం కావాల్సిన చేసుకోవడం, పేకాట ఆడుకుంటూ కూర్చోవడం, సాయంత్రం కనిపించడం. అది మినిస్టర్ ఆ పని చేయలేదు కాబట్టి మీరు అట్లా కనిపించలేదని చెప్తున్నారు. ఇంకా దందాల విషయమా రమ్మానండి. నేను ఒక కౌన్సిలర్, ఇంతకుముందు నేను వైసీపీనే ఉంటా కాదని చెప్పలేదు. నేను ఎందుకు బయటకు కారణమై వచ్చినాను? వ్యాపారం నేను సొంత భూములతో కొన్ని వ్యాపారం చేసుకున్న దాంట్లో నాతోనే ఒకసారి 25 లక్షలు, ఒకసారి 25 లక్షలు సైటు గుంటూరు దగ్గర సైటు కొనింటే 2 ఎకరాలు రాత్రికి రాత్రి రాళ్ళు చూపిస్తాం. ఏం సంబంధం అని? లేకుంటే మీ పూర్వం ఆస్తులా, లేకుంటే మీ తాతగారి ఆస్తులని ఏమన్నా బండలు వాస్తారా? అదే 50 లక్షలు ఇస్తానే బండలు తీసేస్తారు. ఎక్కడ భూమి తక్కువ ఉంది వేరే వాళ్ళు కొంటున్నారంటే దానికి మాకు అగ్రిమెంట్ ఉందంటారు. ఏ దానికి అగ్రిమెంట్ ఉంటుంది? ఇక్కడ ధర్మారం చుట్టూ ఎవరికి లేవా భూములు? ఓన్లీ కేంద్రానికి సంబంధించిన భూములు ఉండేది. వసూలు చేసినారు అంటారు. 10వ తారీఖు మనకి ధర్మారానికి అందరికీ ఇష్టమైన దేవుడు చెన్నకేశవ రథోత్సవం ఉంది. రథోత్సవం దగ్గరికి మేము వస్తాము, హరీష్ అన్న వస్తాము. మేము ప్రమాణం చేస్తాం, మేము ₹1 మా మినిస్టర్ ఎవరితోనూ రూపాయి తీసుకోలేదు అని. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేతిరెడ్డి ఎవరితోనూ తీసుకోలేదని వచ్చి ఛాలెంజ్ చేద్దరండి. నేను మా అన్నతో చాలా పట్టుకునైనా మినిస్టర్ పోస్ట్కి రాజీనామా చేపిస్తాను. ఎవడైనా ఛాలెంజ్. ఇంకా 6 రోజులు టైం ఉంది. పొద్దున్నే 9 గంటలకు అన్న వస్తాడు. నేను చేస్తా, ప్రమాణం చేస్తా, మా అన్న ఎక్కడే కానీ ₹1 తీసుకోలేదు అని. మీరు ఎవడైనా సరే వచ్చి మీకు చేతనైతే ఛాలెంజ్ చేసే దమ్ము ఉంటే, మేము తీసుకోలేదు అనే దమ్ము కేతిరెడ్డి ఎక్కడితోనూ ఎవరితోనూ డెవలప్ చేసినాడు. ఎవరితోనూ ₹1 తీసుకోలేదు, ఎవరి భూమిలో 1 ఎకరా తీసుకోలేదు అనే దమ్మ ఎవరికైనా ఉంటే రావండి. చెన్నకేశవ గుడి దగ్గర రథోత్సవం ఉంది, జనాలు వస్తారు, అందరూ వస్తారు. 8 గంటలకు పూజ ఉంటుంది. మేము ఉంటాము, మా సార్ ఉంటాడు, హరీష్ అన్న ఉంటాడు, అందరూ ఉంటాం. మేము ఫస్ట్ మేమే ప్రమాణం చేస్తాం, ఎవరితోనూ మేము ₹1 తీసుకోలేదు అని. మీరు అదే ప్రమాణం చేయండి. మా అన్నతో మేము కాళ్ళు కాడపులు పట్టుకొని రాజీనామా చేపిస్తాం. ఆ దమ్మకుంటే రేపు ఎవరైనా ఉంటే ఆ ఛాలెంజ్ చేసేదనుకుంటే కాల్ చేసి చెప్పండి, మేము సిద్ధంగా ఉంటాం. మీరు కానీ సిద్ధంగా ఉండండి.